హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఆల్రెడీ రంజాన్ స్పెషల్ రెసిపీస్ పార్ట్ 1 వీడియోలో మటన్ బిర్యానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపించాం కదా. సో రంజాన్ స్పెషల్ రెసిపీస్ పార్ట్ 2 అంటే ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలి అన్నది చూపించబోతున్నాం. వీటిలోకి ముందుగా ఆనియన్ మసాలా రెడీ చేసి పెట్టుకుంటే ఈ మసాలాతోనే చికెన్ ఫ్రై అండ్ మటన్ లివర్ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. మరైతే ముందుగా ఆనియన్ ఫ్రై మసాలా ఎలా చేయాలో చూపిస్తామో చూసేయండి. ఆనియన్ ఫ్రై మసాలాకు మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఇక్కడ మనం 3 కిలోల చికెన్ ఫ్రైలోకి అండ్ 3 కిలోల మటన్ లివర్ ఫ్రైలోకి ఒకే మసాలాను యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 రెసిపీస్లోకి సరిపడేలా 1.5 కిలో ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1/2 కిలో, కొద్దిగా కరివేపాకు, 250 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక మసాలా దినుసులు వచ్చేసి దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇలాచి, ఇంకా లాస్ట్ వన్ అనాస పువ్వు. ఇవండి ఆనియన్ ఫ్రై మసాలాకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు. మరి ఇప్పుడు ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 200 ml దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసుకున్న మసాలా దినుసుల్ని ఇందులో వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇలాచి, అనాస పువ్వు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులో 250 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసి మసాలాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, ఆనియన్ ఫ్రై మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలాతోనే చికెన్ ఫ్రై అలాగే మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాము, చూసేయండి. ముందుగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ఫ్రై మసాలాని సగం వరకు ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న చికెన్ వచ్చేసి 3 కిలోలండి. ఈ 3 కిలోల చికెన్కి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ఫ్రై మసాలా సగం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చికెన్ ముక్కలు ఆనియన్ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్లోని వాటర్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా కారం పొడిని వేసుకున్నాం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఇందులో రుచికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసుకుంటున్నాం. అలాగే చికెన్ చక్కగా బాయిల్ అవ్వడం కోసం 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకుంటున్నాం. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వేసుకున్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి చికెన్ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనం చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మిగిలిన ఆనియన్ మసాలాతో మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 10 వరకు ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన సగం ఆనియన్ మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ మసాలాలో పసుపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 3 కిలోల మటన్ లివర్ని కొద్దిగా ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. మటన్ లివర్కి మసాలా మొత్తం పట్టేలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసుకునే టైంలో కారం పొడిని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసుకున్న కారం పొడి మటన్ లివర్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూడండి, కారం పొడి మటన్ లివర్లో ఇలా చక్కగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, లివర్లో నుండి వాటర్ ఇలా బయటికి వచ్చాయి కదా. సో ఈ వాటర్తోనే లివర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇక ఇందులో మళ్ళీ వాటర్ వేసుకోవాల్సిన పని లేదండి. ఈ లివర్లో నుండి వచ్చే వాటర్తోనే లివర్ చక్కగా బాయిల్ అయిపోతుంది. చూడండి, మటన్ లివర్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. మరో 5 నిమిషాలు మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆనియన్ మసాలా రెడీగా ఉంటే చికెన్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై ఎంత క్వాంటిటీలో అయినా ఈజీగా చేసేయచ్చు. అప్పుడప్పుడు ఇంట్లో చిన్న పార్టీలు చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.